ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నానని పవన్ కళ్యాణ్ అంటున్నారు. ప్రాయశ్చిత్త దీక్ష ఎవరు చేస్తారు? తప్పు చేసిన వాళ్ళు చేస్తారు. అంటే చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు, ఇది అబద్ధం, ఈ లడ్డూలో కల్తీ జరగలేదు, ఇది నాకెక్కడొచ్చి ఆ పాపం చుట్టుకుంటుందన్న భయంతో పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారనేది ఈ రోజు మా అందరికీ అర్థమవుతున్న విషయం. మనం పరమ పవిత్రంగా కొలిచే కలియుగ ప్రత్యక్ష దైవం లార్డ్ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదం విషయంలో జరిగినటువంటి అన్యాయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇది ఇలా ఉండగా నేను ఎవరైతే మీడియా ముందుకు రాకూడదు, వాళ్ళు వచ్చి మాట్లాడకూడదు, ప్రస్తావన లడ్డు ప్రసాదం విషయం ప్రస్తావన మాట్లాడకూడదు అనుకున్నాను, వాళ్ళే మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు ఈరోజు. ఎందుకంటే గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక నెలలో ఒక 2-3 సార్లు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్లి దర్శనం చేసుకుని వచ్చేవాళ్ళు రోజా గారు. మీకు తెలియదా ఆ రోజు అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలు? మీరు కళ్ళారా చూసుంటారు కదా, చూసి కూడా మీరు ఎందుకు బయటకు పెట్టడం లేదు? సో ఈ రోజు మీరు ఏదో మీడియా ముందుకు వచ్చి నాకేం తెలియదు, పవన్ కళ్యాణ్ గురించి ఏదో ఒక 4 మాటలు మాట్లాడేసి, చంద్రబాబు నాయుడు గురించి ఒక 4 మాటలు మాట్లాడేసి వెళ్ళిపోతే అయిపోతుంది అనుకున్నారా? ప్రజలు అన్ని గమనిస్తున్నారు, మీరు చేస్తున్నటువంటి పనులన్నీ గమనిస్తున్నారు. హిందువుల నమ్మకం మీద దెబ్బ కొట్టడమే కాకుండా మాకేం తెలియదు అనేటట్టు మాట్లాడుతున్నారే మీరు ఈరోజు. సో ఈరోజు ప్రజలు మంచి వేడి మీద ఉన్నారు. మీరు వెళ్ళండి ఒకసారి, ఇప్పుడు తిరుపతికి వెళ్ళేసి, ఇంతకుముందు ఒక నెలలో 2-3 సార్లు వెళ్ళొస్తాంటారు కదా, ఇప్పుడు వెళ్ళేసి తిరుపతిలో దర్శనానికి వెళ్ళండి ఇప్పుడు ఒకసారి. జనాలు మంచి ఊపులో ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తా ఉండేది మీరు చేసినటువంటి పాపాలను కడగడానికి. అది గుర్తుపెట్టుకోండి బాగా. ఏదో మీరు చెప్పారు సంథింగ్ చంద్రబాబు నాయుడు అది చెప్పారు, అది కాదు, కానీ మీరు చేసినటువంటి పాపాలను కడగడానికి ఆయన ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు ప్లస్ పవన్ కళ్యాణ్ గారు. అది గుర్తు పెట్టుకోండి ఫస్ట్. ఒకసారి ఇప్పుడు రాండి, మీరు ప్రజల్లోకి వెళ్ళి, మీరు ఇంతకుముందు తిరుపతికి వెళ్ళే వాళ్ళు కదా, ఇప్పుడు వెళ్ళండి ఒకసారి, తెలుస్తుంది. మీరు చేసినటువంటి పనికిమాలిన పనులు ప్రతి ఒక్కటి గమనించారు ప్రజలు. దయచేసి చెప్తున్నాను, మీరు కనుక తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళినట్లయితే కొద్దిగా సెక్యూరిటీతో వెళ్ళండి. నిజంగా చెప్తున్నాను, కొద్దిగా సెక్యూరిటీ చూసుకొని వెళ్ళండి. ఎందుకంటే ప్రజలు మంచి వేడి మీద ఉన్నారు, ప్రజలే బుద్ధి చెప్తారు మీకు. జై జనసేన, జై హింద్.